నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు ఓ కొలిక్కొచ్చింది. కారు డిక్కీలో లభ్యమైన శవం ముబారక్ నగర్కు చెందిన 45 ఏళ్ల కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కక్ష పెంచుకున్నాడు. కమలకు ఫోన్ చేసి మాధవనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకోవడంతో అదే రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటిపత్రి రాళ్లను కట్టి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అద్దెకు కారు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడి నుంచి అతివేగంతో ఆర్మూరు వైపు వెళ్తుండగా మాక్లూరు ఠాణా పోలీసులు అనుమానించారు. డిక్కీలోని తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడని అనుమానంతో కారును వెంబడించారు. దాస్ నగర్ సమీపంలోని కాలువ వద్ద కారుని ఆపి తనిఖీలు చేయగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా జరిగిన విషయమంతా చెప్పాడు. మరోవైపు ఈ కేసుపై మృతురాలి బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు కమల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమంటూ ఆరోపించారు. హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.